ఎన్నో పోరాటాలు చేసినటువంటి గొప్ప మహనీయుడు ఘనశ్రీరామ్ గారికి మరి జయంతి సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు వర్గల్ మండలం నాచారం గ్రామంలో మరి రాజ్యాంగ రచయిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నామని మరి అంబేద్కర్ గారు మరి ఏ కొందరు వారో కాదు, ఆయన అందరి వాడు. మరి అలాంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ భాగంలోనే మరి మా ఊర్లో కూడా ఒక విగ్రహం ఉంటే బాగుంటుందని చెప్పేసి మా స్థానిక సోదరులందరూ కలిసి మరి ఇక్కడ గద్దె కడితే మరి రాత్రికి రాత్రి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి మరి కనీసము ప్రథమ పౌరులైనటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్కి కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కానీ మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి గద్దెను కూలగొట్టడం అనేది నిజంగా చాలా దాన్ని విచారకరమైన విషయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది తెలంగాణ జాగృతి పార్టీ. మరి అదేవిధంగా మరి ఏ రోజైతే మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరి మా సోదరులంతా మరి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి వాళ్ళ కోరిక కాదు, ఇది ప్రజల కోరిక, ఇది బహుజనుల కోరిక, ఇది ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోరిక. మరి అలాగే మరి అందరి వాడైన అంబేద్కర్ విగ్రహం ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ ఉద్యమం కూడా చిన్న రాష్ట్రాలు ఏర్పడాలన్న ఆయన అభిమతంతో, ఆయన స్ఫూర్తితోనే చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్న ఉద్యమాలు గిట్లా జరిగినటువంటి సంఘటనలు గిట్ల ఎన్నో సందర్భాలు అట్లాంటివి ఉన్నాయి. అలాంటి సంఘటనలనే మరి మన తెలంగాణ రాష్ట్రం గిట్లా వచ్చిందని గిట్లా చెప్పుకోవాల్సిన అవసరం గిట్లా ఉంది. మరి అలాంటి ఒక మహనీయుడి విగ్రహాన్ని పెట్టుకోవడం అంటే మరి అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించడం అనేది నిజంగా చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఏ విషయాన్నున్నా మరి కూర్చుండబెట్టి మాట్లాడినట్టయితే సమస్యలు పరిష్కారం అవుతాయి. అట్లా కాకుండా మరి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, నోటీసులు లేకుండా మరి కేసులు పెట్టడం అనేది అది నిజంగా చాలా విచారకరమైన విషయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అట్లా కాకుండా ఇప్పటికైనా మరి అందరినీ, గ్రామస్తులందరినీ విగ్రహం విషయంలో అందరినీ కూర్చుండబెట్టి మాట్లాడి మరి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఏకపక్ష నిర్ణయాలతోని ఏది సాధించలేము. మరి వాళ్ళను ఎవరిని కానీ, ఏ వర్గాన్ని కానీ రెచ్చగొట్టినట్టు కాకుండా మరి వాళ్ళని కూర్చుండబెట్టి మన పరిష్కార మార్గం ఏర్పాటు చేసుకుంటే అయితే బాగుంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ నాచారంకు మరి హైవేకు మధ్యన ఇది గజ్వెల్ పోయే దారి కాబట్టి ఇక్కడ విగ్రహం ఉన్నట్టుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. మరి ఈ విగ్రహాన్ని ఇట్లా అనుమతిస్తే ఇట్లా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అనుమతించాల్సిన అవసరం ఇట్లా ఉన్నదని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.